ఆ తిరుప్పానాళ్వారికి ఇచ్చిన అదే అనుభవమే ఈ నీచుడికి ఆ రోజు పెరియ పెరుమాళ్ ఇచ్చారు. ఆ తిరుప్పానాళ్వారి అమరావతిలో స్టాప్ అయింది. ప్రత్యక్షం మనం ఏం నోట్లో చెప్తున్నామో డైరెక్ట్గా చూసినప్పుడు మనకి నోరుకి ఏమి రాదు కదా. ఎరగవసరం వేసుకున్నా చూడండి, ఎరగవసరం వేసుకున్నా చూడండి, 2-3 సార్లు చెప్తున్నారు. ఇంకో విషయం, రాముడు వాడు పాసురం కవర్ంద వెంకణై కాకుత్తని, ఇంకో విశేషం. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిఖమాంత మహాదేశికాయ నమః, శ్రీమదాదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీ లక్ష్మీనృసింహదివ్యపాదుకా సేవక శ్రీవంశడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. பகவத் அனுபவ சீரீஸ் இது. அதாவது அடியனோட ஒரு லைஃப்లో అడియన్ అనుభవం చేసిన చిన్న చిన్న భగవద్ అనుభవం స్వామివారితో ఆళ్వారితో ఆచార్యులతో నాకు జరిగిన చిన్న చిన్న అనుభవాన్ని నేను షేర్ చేస్తున్నాను కదా. పోయిన 2 వీడియోలు, ఒకటి శ్రీరంగంలో అడియన్ జరిగిన విషయం, రెండవది తిరుమల తిరుపతిలో అడియనకి స్వామివారి దగ్గర జరిగిన ఇంకొక అనుభవం. ఇది అడియన్కు నాతో కాలక్షేమం చేసిన, నా దగ్గర కాలక్షేమం చేసిన వారికి, నా దగ్గర నేర్చుకున్న వారందరికీ తెలుసు. అడియన్ ఫస్ట్ ప్రబంధం అలాంటి నేను నేర్చుకుని స్టార్ట్ చేసినది అమలనాథపురాణం. అందరికీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది తిరుపతిలోనే స్టార్ట్ చేస్తారు, కానీ అడియన్ శ్రీరంగం. సో ఫస్ట్ అది నేర్చుకున్నది అమలనాథపురాణం. శ్రీరంగం பெரிய பெருமாள் மூல விராட் நடக்குது. ఆ మూల విరాటోட తిరుమేని వర్ణన அந்த వర్ణన தான் ఇది అమలనాథపురాణం పాసురం. అమలనాథపురాణంలో ఒక్క పాసురతోడ అనుభవం కూడా మన యూట్యూబ్ ఛానల్లో తిరుప్పానాళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా పెట్టినది ఉంది. కావాల్సిన వారికి డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా మీరు చూడవచ్చు. తిరుప్పానాళ్వార్ చేసిన చరణాగతి, అది ఏ పాసురం చేశారు, ఎలా చేశారు అని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ దాంట్లో ఉన్నాయి. ఇది అమలనాథపురాణం ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు. ఇది అమలనాథపురాణం వల్ల అడియన్కి జరిగిన ఒక విషయం. ఇదే శ్రీరంగంలో అప్పుడు ఫస్ట్ అడియన్ అమలనాథపురాణం నేర్చుకున్న తర్వాత నాకు నోటికి వచ్చింది. తెలిసిన ఫస్ట్ పాసురం అదే కదా. శ్రీరంగం నంబెరుమాళ్ పాసురం, పెరియ పెరుమాళ్ పాసురం. నేనందరూ పుట్టి పెరిగి చూసి ఆడి పాడి జరిగినన్నీ ఆ స్వామివారి పాదాల దగ్గరనే. సో మన స్వామి గురించి పాసురం కదా. సో రోజు ఒక మినిమం ఒక 20-30 సార్లు నేను అది అనుసంధానం చేస్తే ఉన్నాను. ఐ విల్ రిసైట్ ద పాసురం. అనేటప్పుడు శ్రీరంగంలో ధన్వంతరి సన్నిధిలో కైంకర్యం చేసిన సమయాన్ని, అప్పుడు అభిషేకం ఆయన రోజు అభిషేకం అవుతుంది అక్కడ. ఆ అభిషేకంతో అంత లిస్ట్ ఉంది. ఆ లిస్టు, ఆ పేపర్స్, ఆ బిల్స్ అన్నీ పెరియ పెరుమాళ్ సన్నిధికి పోవాలి. పెరియ సన్నిధికి పోయి అక్కడ మేనేజర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇచ్చేసి సందర్భం పెట్టుకొని తీసుకురావాలి. రోజు నైట్ 8-8:30 గుడి అయిన తర్వాత పోవాలి. నేను ఉన్నప్పుడు ఒక 3-4 months నేనే పోయినా. నేను చాలా రోజులు పోయినా. అది ఎందుకు పోయినా అంటే అలా పోకముందు పెరియ పెరుమాళ్ దర్శనం చేసుకోవచ్చు. సంతకం తీసుకోవడం రెండో ఆప్షన్ దా. ఎందుకు పోతాం అంటే మెయిన్ పోతాం అలా. అప్పుడు పోకపోవడం మనకి పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ దర్శనం దొరుకుతాయి. అది ఎప్పుడంటే దీపావళి సందర్భం అది. అప్పుడు శ్రీరంగంలో ఒక రిచువల్ ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది. ఏంటంటే సంవత్సరానికి 2 సారి 48 రోజు స్వామివారు మూల విరాటికి తైలం వేశారు. పూర్తిగా సందనాది తైలం వేస్తారు. ఆ సందనాది తైలం వేసినప్పుడు స్వామివారు మొహము తిరుమాల వరకు మనకు కనపడుతుంది. ఇదన్నీ వైట్ క్లాత్ చేసి పెద్దగా స్క్రీన్ వేస్తారు. మనకి తిరుపాదం, దట్ మీన్స్ స్వామివారి పాదాలు ఉంది మనకు కనపడదు. స్వామివారి ఉదరబంధం ఏదో ఇక్కడ నుంచి కింద మనకి కనపడలేదు. వి కాన్ సీ. స్వామివారి తిరుముఖ మండలం, తిరుమార్బు, ఆదిశేషం ఇది మాత్రం కనపడుతుంది. అది ఫస్ట్ ఏం చేశారంటే జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం నుంచి 48 రోజు, ఆ తర్వాత దీపావళి సందర్భంగా 48 రోజు చేస్తారు. నేను రెగ్యులర్గా స్వామివారి దర్శనానికి ఇది రసీదు ఇవ్వడానికి నేను పోతున్నాను కదా గుడికి. అప్పుడు సందర్భంగా నేను గుడికి పోతున్నాను. అప్పుడు నేను
చెప్పిన కదా అమరనాథ విగ్రహం నోటుకు వచ్చింది. కానీ నా ధన్వంతరి సన్నిధి నుంచి శ్రీలంక ఉన్నవారు కానీ శ్రీలంక దర్శనం చేసిన వారికి ఐడియా ఉంది. నా పరమవాసాలు ఉంది కదా, అక్కడ ఉంది ధన్వంతరి సన్నిధి. ఆ ధన్వంతరి సన్నిధి నుంచి లోపల శ్రీలంక రంగనాథ స్వామి లోపల విచక్షణ దాని దగ్గర వెళ్ళాలి. కనీసం అక్కడి నుంచి లోపల పోవడానికి 3-4 టైమ్స్ అమరనాథ విగ్రహం పారాయణం చేసుకోవచ్చు. సో నేను ఆ చూడమని పోయి నుంచి తనియం చెప్పేసి మళ్ళీ నేను పారాయణ చేస్తూ ఉన్నాను. అక్కడ పోయి మేనేజర్ గారి దగ్గర సంతకం అయిపోయింది, పని అయిపోయింది. అప్పుడు మేనేజర్ గారు చెప్పారు, భరత్ లోపలికి పోయి స్వామివారి దర్శనం చేసుకో, ఇవాళ స్వామివారికి తెర తీసేసి బట్టలు వేస్తాం, మనం కొత్త బట్టలు వేసేయని, పాదం తిరువడి దర్శనం అవుతుంది, స్వామివారి పాదం దర్శనం అవుతుంది, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో అన్నాను. నేను లోపలికి పోయినాను. అప్పుడు ఇదే అమరనాథ విగ్రహం పాసను నేను అనుసంధానం చేసుకొని పోతున్నాను. ఇంకా జయ ద్వారం ఉంది, 2 కాపర్లో ఉన్న జీవించే ద్వారా, వాళ్ళు నమస్కారం చేసుకుని లోపలికి పోతున్నాను. సాధారణంగా మీరంతా దర్శనం చేసిన ఏం చేస్తున్నారో ఇలా వచ్చేసి ఇట్లా తిరిగి ఇట్లా వస్తారు కదా. నేను గుడిలో పనిచేసాను కాబట్టి స్ట్రైట్గా నేను పోవచ్చు, మండపంలో స్ట్రైట్గా నేను వెళ్ళొచ్చు. అప్పుడు నేను నోట్లో ఏముందంటే 2వ భాషణం, వంద ఉళ్ళ తనాయ్ உலகமளன் தண்டமுற நிபந்த நீழ்முடியன் அன்று நேது நிசாதரரை கவர்ந்த வெங்கனை காகுத்தன் கிடையார் மொழி அரங்கத்தம்மான் ஐந்தா అరై చిబంద వాడయిన్ మేల్ చిన్నదామిన సిందనయే. అంటే ఈ పాసుకు అర్థం ఏంటంటే స్వామివారు ఎర్రగా రెడ్ కలర్లో వస్త్రం వేసుకున్నారు. ఆ వస్త్రం పైన నా బుద్ధి పోయింది, దాని తప్ప నాకు ఏమీ కనపడలేదు తిరుపతి చెప్పిన పాసనం. ఆ తిరుపానాడు వారికి ఇచ్చిన అదే అనుభవాన్ని ఈ నీచుడికి ఆ రోజు పెరియ పెరుమాళ్ ఇచ్చారు. అది నేనేం చేసి, అది ఒక దారం ఉంది, దానికి దిగ్గి పైకి వెళ్ళాలి. నేను దిగ్గి ఇప్పుడు నేను ఫేస్ లిఫ్ట్ చేసినప్పుడు ఇదే నా నోట్లో ఇది ఉంది, అరై చివందాడేనమే నేను నా నోట్లో ఉంది. అక్కడ చూస్తే పెరియ పెరుమాళ్ పూర్తిగా ఎర్రగా వస్త్రం వేసుకొని ఉన్నారు. ప్రధానంగా మూడవది ఏం వేసుకున్నారో అదే వస్త్రం ఉత్సవరికి వేయడు, వాళ్ళు వేరే కలర్ల వస్త్రం వేస్తారు. ఆ రోజు మూడవరి ఎర్రగ వస్త్రం, ఉత్సవుడు రెడ్ కలర్ వస్త్రం. అదే అరై చివంద ఆడయిన్ మేల్ ఇద్దరు వేసుకొని ఈ నీచుడికి దర్శన భాగ్యం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ పాసురం అంత ఆ రోజు చదివిన వరకు అంత దర్శన భాగ్యం దొరికిన వరకు నాకు కొంచెం అర్చావతారమైన ప్రేమ ఉండలేదు. అర్చావతారం అంటే అంత పెద్ద వైభవం ఉన్న మహాశక్తిగా ఉన్న స్వామివారిని, పరబ్రహ్మని ఒక విగ్రహం లోపల మీరు కంట్రోల్ చేస్తారని అలాంటి బుద్ధి లేకున్న సమయం ఏదేమి లేవు. అప్పుడు అంత ఏంటిది, అంత తెలివి లేకున్నా బుద్ధి లేకున్నా మూర్ఖుడు. ఇప్పుడు ఎలా తిరుమలలో తొండటిపడి చెప్పిన మూర్ఖనే అలాంటి మూర్ఖుడే అడిగాడు, నేను మూర్ఖుడే. అలాంటి విగ్రహంలో పెద్దగా లేవు, విగ్రహంలో లేవు. గుడిలో పనిచేసినప్పుడు కూడా విగ్రహం అవసరం లేవు, స్వామివారు సర్వంతర్యామి ఉన్నారు. విగ్రహంలో అదెలా ఉంది, ఇది ఏదోదో మాట్లాడిన వారు. నేను ఆ రోజు ఆ దర్శనం స్వామివారు ఇచ్చి ఎంత దూరం స్వామికి సౌలభ్యం అంటే, ఆయన లోకంలో ఎంతో భక్తులు ఉన్నారు. ఇలాంటి నీచుడు కూడా తెలుసుకోవాలి తన గురించి, ఈయన ఇలా ఉండకూడదు, సంప్రదాయానికి పూర్తిగా రావాలి అని అనుకొని ఆ సంప్రదాయానికి ఈయన ఖచ్చితంగా రావాలంటే అర్చావతార వైభవం ఆయన తెలుసుకోవాలి అని ఆయన ఆ రోజు సంకల్పం చేసుకున్నారు. ఏంటంటే మన సంప్రదాయంలో మెయిన్ అర్చావతార వైభవం తెలుసుకున్న సంప్రదాయమే. ఆ నీచుడికి అందుకంటే స్వామివారు తిరుపల్లాన్ని వదిలేసి ఫస్ట్ అమరనాథ్ కూడా నేర్పించారో ఏమో, ఇప్పుడు కూడా నాకు అది
அதுவும் அவனது இன்னொருளேன்னு ఆళ్వార్ చెప్పినాక అది కూడా ఆయన కృపలే, అది తప్ప వేరేమి లేవు. అలాంటి ఉన్న ఆ స్వామి ఆ దారం చూపించి దారం మారించి రూట్ నుంచి మంచి రూట్గా నన్ను తీసుకొచ్చేసి అప్పుడు నేను నాకు నోట్ అమరావతిలో స్టాప్ అయింది. ప్రత్యక్షం మనం ఏం నోట్లు చెప్తున్నామో అది డైరెక్ట్గా చూసినప్పుడు మనకి నోరుకి ఏమి రాదు కదా. అప్పుడు లోపల నేను పోయినప్పుడు అక్కడ నేను గుడిలో పనిచేసినప్పుడు నేను గుడిలో నేను ఒక్కనే చిన్నోడు, 19 years అప్పుడు, 19-20 years అప్పుడు నా కెరీర్. అక్కడ ఉన్న స్వామివారి అందరూ గుడిలో పనిచేస్తున్నారు కదా, స్వామివారి కైగలు చేసిన వారందరూ హే మంచి ఉండు, ఎక్కడే ఉండు, నన్ను మంచి దర్శనం చేయి. ఈ రోజే స్వామివారి పాదాల దర్శనం అవుతుంది. మరి వారు ఆయన అంటే 2-3 సార్లు చెప్తున్నారు, ఎర్రగవసరం వేసుకున్నా చూడు 2-3 సార్లు చెప్తున్నారు. స్వామి అది ఎక్కడే అది చూసిగా నేను నోట్లు లాలేకుండా కూర్చున్నాను. ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే నేను ఒక డిసైడ్ చేస్తాను. ఈ తర్వాత స్వామివారు ఉన్న ప్రతి ఒక్కొక్క దివదేశం అర్చావతారంలో ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని రకరకమైన స్వామివారిని అర్చావతారంలో నేను దర్శనం చెయ్యాలి. అక్కడ ఉన్న స్వామివారి గురించి చెప్పిన దివ్య ప్రబంధం పరిపూర్ణంగా నేర్చుకోవాలి అని అడిగిన పెద్ద సంకల్పన లేవు, అదో మౌనదిన్నరులే అనుకున్నాను. అది అనుకున్నది స్వామివారు నెరవేరుస్తారు. ప్రబంధం నేర్పించారు. ప్రబంధం నేర్పించిన వల్ల ఆయన పైన ప్రేమయ్యి నేర్పించారు. ఎస్పెషల్లీ అర్చావతారం పైన ప్రావణ్యం నేర్పించారు. అర్చావతారం అంటే ఏంటి నాకు చూపించది ఈ అమలాది విరాణం కూడా 2వ పాసురం. உவந்த உள்ளத்தனாய் உலகமலன் தண்டமுற நிவந்த நீழ்முடியன் அண்டனேந்து நிசாதரரை కవర్ంద వెంకణై కాకుత్తన్. ఇది ఇంకో విశేషం, రాముడు వారి పాసురం. కవర్ంద వెంకణై కాకుత్తన్, అంత అసురుడు పైన వెంకణి అంటే నిప్పుగా ఉన్న ఆరో వేసిన కవర్ంద వెంకణై కాకుత్తన్. కాకుత్తన్ అంటే రాముడు. కడియార్ పழங்கத்தம்மான் అరై శివంద ఆడయిన్ మేడ్ సెండ్రదాం అనే చింతనేని ఆళ్వార్ చెప్పారు. ఇప్పుడు వరకు అడియనుడి చింతన, అడియని మనసు, బుద్ధి ఆ రోజు ప్రియ పెరుమాళ్ళు వేసుకున్న ఆ ఎర్రగ బట్టలేదా ఇప్పుడు వరకు ఉంది. ఒకవేళ ఆ రోజు స్వామివారు ఆ ఎర్ర బట్టలు వేసుకోలేకుండా వేరేదో వేసుకున్నారంటే ఈ నీచుడికి బుద్ధికి రావడానికి సందర్భం ఉండదు. అర్చావతార ప్రావణ్యం తెలియలేకుండా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, பெரிய பெருமாள் தான். మన ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా తన భక్తుడిని, తన ఊరు వారిని ఆయన ఎప్పుడూ వదలేడు. பெரிய பெருமாள் திருவடிகளே சரணம், ஆழ்வார் திருவடிகளே சரணம், பிரம்மானா திருவடிகளே சரணம், சுவாமி தேசிக திருவடிகளே சரணம்.